నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం చదువుతూ దానికి దృశ్యరూపమైన భారతే ఖోష్ షో చూస్తూ భారతదేశ చరిత్రను అర్థం చేసుకుంటున్న వాళ్లందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ సిరీస్లోని 32వ భాగాన్ని చర్చిద్దాం. అక్బర్ కథ మొదలయ్యే భాగం. అవును, ఒక 13ఏళ్ల కుర్రాడు తండ్రి అర్ధాంతరంగా చనిపోయాక అస్థిరంగా ఉన్న సింహాసనాన్ని ఎక్కి ఆ తర్వాత చక్రవర్తి అని ఎలా అనిపించుకున్నాడు, అతని ప్రయాణం ఎలా మొదలైంది చూద్దాం. మన చర్చకు ఆధారం ఎప్పట్లాగే ప్రసార భారతి ఆర్కైవ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న భారతే ఖోజ్ ఎపిసోడ్ 32. ఈ ఎపిసోడ్లోని కొన్ని కీలక సన్నివేశాల ద్వారా అక్బర్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి కథలోకి వెళ్దాం. కథ అక్బర్తో కాదు, అతని తండ్రి హుమాయూన్తో మొదలవుతుంది. బాబర్ గొప్ప యోధుడు, కానీ అతని కొడుకు హుమాయూన్ తండ్రిలా అంత సమర్థుడు కాదంటారు. మీరు చెప్పింది నిజమే, కాని అందులో మరో కోణం కూడా ఉంది. అది కేవలం హుమాయూన్ బలహీనత మాత్రమే కాదు. అతని ప్రత్యర్థి షేర్ఖాన్, అంటే తర్వాత షేర్షా సూరి, చాలా బలమైనవాడు. అవును, 1540లో హుమాయూన్ను ఓడించి దేశం విడిచి పారిపోయేలా చేశాడు. సరిగ్గా. షేర్షా కేవలం యోధుడే కాదు, గొప్ప పాలకుడు కూడా. అతను ప్రవేశపెట్టిన భూమిశిస్తు విధానం మొగలులో కూడా ఒక రకంగా పునాది వేసింది. కాని అతను ఎక్కువ కాలం బతకలేదు. ఆ అవకాశాన్ని వాడుకొని హుమాయూన్ ఇరాన్ సహాయంతో 1556లో మళ్లీ ఢిల్లీని గెలుచుకున్నాడు. కాని గెలిచిన ఆనందం 6 నెలలు కూడా నిలవలేదు. తన లైబ్రరీ మెట్ల మీద నుంచి జారిపడి చనిపోయాడు. ఎంత విచిత్రమైన ముగింపు! సరిగ్గా ఇక్కడే 13ఏళ్ల అక్బర్ కథ మొదలవుతోంది. తండ్రి దేశం విడిచి పారిపోయి ఎడారుల్లో తిరుగుతున్నప్పుడు పుట్టాడక్బర్. ఇప్పుడు తండ్రి చనిపోయాడు, రాజ్యం చేతికొచ్చింది. కాని అతనికి అండగా బైరామ్ ఖాన్ అనే సంరక్షకుడు, అంటే రీజెంట్, ఉన్నాడు. కాని అక్బర్ ఎవరి నీడలోనూ ఉండాలనుకోలేదు కదా. కేవలం 4ఏళ్లలో తన 17వ ఏట పాలన పగ్గాలు పూర్తిగా తన చేతిలోకి తీసుకున్నాడు. అవును, అది అతని స్వతంత్ర వ్యక్తిత్వానికి తొలి సంకేతం. చక్రవర్తిగా బాధ్యతలు తీసుకున్నాక అక్బర్ ముందున్న మొదటి సవాలు యుద్ధాలు కాదు, ప్రజలు కడుపు నింపడం. అవును, ఈ షోలో ఒక మంచి సీనుంటుంది. అక్బర్ మారువేషంలో బజారుకు వెళ్తాడు. అక్కడ సరుకుల ధరలు 20-30% ఎక్కువగా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. మరి దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? వ్యాపారుల మోసమా? కాదు. సమస్య వ్యాపారుల దగ్గర కాదు, ప్రభుత్వ విధానంలోనే ఉంది. అప్పటి పన్నుల విధానం చాలా గందరగోళంగా ఉండేది. రైతులు పంటలో 3వ వంతు పన్నుగా కట్టాలి. సరే, కాని అధికారులు ధాన్యం బదులు డబ్బులు వసూలు చేసేవాళ్లు. డబ్బులు తీసుకుంటే రైతులకు ఇంకా సులువు కదా. అక్కడే అసలు చిక్కుంది. ఆ డబ్బు విలువను స్థానిక మార్కెట్ ధర ప్రకారం కాకుండా ఎక్కడో రాజధాని ఢిల్లీలో ఉన్న ధర ప్రకారం లెక్కగట్టేవాళ్లు. ఒక్క నిమిషం, అంటే ఉదాహరణకి అనంతపురంలో పండించిన పంటకు ఢిల్లీ మార్కెట్ ధర ప్రకారం పన్ను కట్టమన్నట్ట. సరిగ్గా అదే. రవాణా ఖర్చులు, స్థానిక పరిస్థితులు ఏవీ లెక్కలోకి రావు. రైతులపై ఇది ఎంత అన్యాయమైన భారమో అక్బర్ గ్రహించాడు. ఓ అలాగా? అయితే దీన్ని ఎలా సరిచేశాడు? వెంటనే రాజా తోడర్మల్తో కలిసి రెవెన్యూ విధానాన్ని మార్చాడు. మధ్యవర్తులను తీసేసి నేరుగా రైతుల నుంచే పన్నులు వసూలు చేసేలా, అది స్థానిక ధరల ప్రకారమే చేసేలా కొత్త రూల్స్ తెచ్చాడు. ఇది చిన్న మార్పులా అనిపించినా దీనివల్ల సామ్రాజ్యానికి ఆర్థిక స్థిరత్వం, ప్రజలకు రాజుపై నమ్మకం కలిగాయి. నిజమే. ఆర్థిక సంస్కరణలతో ప్రజల మద్దతు సంపాదించడం ఒక ఎత్తైతే, తన ఆస్థానంలోనే ఉన్న బంధువుల రూపంలో ఉన్న శత్రువులను అణచివెయ్యడం మరొక ఎత్తు. ఇక్కడే అధమ్ ఖాన్ ఉదంతం వస్తుంది. అధమ్ ఖాన్ అక్బర్ను పెంచిన పెంపుడు తల్లి మాహం అంగా కొడుకు, అంటే దాదాపు సోదరుడిలాంటివాడు. కాని అధికార మదంతో అతను ప్రధానిని దర్బార్లోనే హత్య చేస్తాడు. ఆ సీన్ చూస్తుంటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. అది కేవలం ఒక హత్య కాదు, అది చక్రవర్తి అధికారాన్ని నేరుగా సవాలు చేయడం. అక్బర్ నిలదీస్తే అధమ్ ఖాన్ ఏమాత్రం భయం లేకుండా "నువ్వు నా సోదరుడివి" అంటాడు. నమ్మలేం. 17ఏళ్ల వయసులో అంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది శిక్షలోని క్రూరత్వం కాదు, దాని వెనకున్న రాజకీయ చతురత. అక్బర్ అధమ్ ఖాన్ను కోట బురుజులపైనుంచి కిందకు విసిరేయమని ఆదేశిస్తాడు. అతనింకా బతికే ఉన్నాడని తెలిసి రెండోసారి కూడా విసిరేయమని చెప్తాడు. అవును, అక్బర్ కేవలం ఒక హంతకుణ్ణి శిక్షించలేదు. అతను తన సొంత కుటుంబం కంటే, తన బంధాల కంటే న్యాయము,
చక్రవర్తి అధికారం గొప్పవని ఒక బలమైన ప్రకటన చేశాడు. అంటే పాత తరం సర్దార్లందరికీ ఒక స్పష్టమైన హెచ్చరిక పంపినట్టు. ఇకపై ఇక్కడ పెత్తనం నాది మాత్రమే అని. సరిగ్గా ఈ సంఘటనతో అక్బర్ తన అధికారాన్ని పూర్తిగా సుస్థిరం చేసుకున్నాడు. దీని తర్వాత అతని పాలనలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అతను కేవలం ముస్లింలకే రాజుగా కాకుండా ప్రజలందరి రాజుగా ఉండాలని ప్రయత్నించాడు. అందులో భాగంగానే జోధాబాయిని పెళ్లి చేసుకోవడం, జిజియా పన్నును రద్దు చేయడం. అవును, ఆ నిర్ణయాల అప్పట్లో సంచలనం, ముఖ్యంగా జిజియా పన్ను రద్దు. ఈ జిజియా పన్ను గురించి కొంచెం వివరిస్తారా? అది కేవలం ఒక పన్ను మాత్రమేనా, లేక దానికి వేరే ప్రాముఖ్యత ఉందా? రక్షణ కోసం తమ మతాన్ని ఆచరించుకోవడానికి బదులుగా చెల్లించాల్సిన పన్ను. ఓ, దాన్ని రద్దు చేయడమంటే హిందువులను రెండవ తరగతి పౌరులుగా కాకుండా సామ్రాజ్యంలో సమాన భాగస్వాములుగా గుర్తిస్తున్నారని అక్బర్ చెప్పినట్టే. ఇది రాజకీయంగా చాలా పెద్ద ముందడుగు. కాని మత పెద్దలు అంటే ఉలేమాలు దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించుంటారు గవా? తీవ్రంగా వ్యతిరేకించారు. ఖజానాకు నష్టం వస్తుందని, మతపరంగా ఇది తప్పు అని వాదించారు. కాని అక్బర్ వెనక్కి తగ్గలేదు. దీంతో రాజపుత్రులాంటి వాళ్ళు మొఘల్ సామ్రాజ్యానికి మూలస్తంభాలుగా మారారు. అంతేకాదు, యుద్ధ ఖైదీలను బానిసలుగా చేయకూడదని, బలవంతపు మత మార్పిడులు చేయకూడదని కూడా ఆదేశాలిచ్చాడు. ఈ సంస్కరణలన్నీ ఒక ఎత్తైతే అక్బర్లోనే ఆధ్యాత్మిక జిజ్ఞాస మరొకెత్తు. తన 20వ ఏటా అతనికొక రకమైన శూన్యత ఎదురైందని షోలు చూపిస్తారు. అవును, అధికారం, యుద్ధాలు ఇవేవీ అతనికి సంతృప్తినివ్వలేదు. సత్యమంటే ఏంటి అనే అన్వేషణ మొదలైంది. ఆ అన్వేషణ అతన్ని సూఫీ సాధువుల దగ్గరికి తీసుకెళ్ళింది. అజ్మీర్లోని మొయినుద్దీన్ చిష్తీ, సిక్రీలోని సలీం చిష్తీ దర్గాలను సందర్శించేవాడు. సలీం చిష్తీ ఆశీసుల్తోనే కొడుకు సలీం అంటే జహంగీర్ పుట్టాడని నమ్మి ఫతేపూర్ సిక్రీ అనే కొత్త రాజధానిని నిర్మించాడు. అక్కడే ఇబాదత్ ఖానా అంటే ప్రార్థనా మందిరాన్ని కట్టించాడు. అన్ని మతాల వాళ్ళు వచ్చి దేవుడి గురించి చర్చించుకోవాలనే అతని ఆశ. ఎంత గొప్ప ఆలోచన! ఆలోచన గొప్పదే, కాని ఆచరణలో అది వేరేలా జరిగింది. అంటే ఇబాదత్ ఖానాలో ఇస్లాంలోని సున్నీ, షియా పండితులు, హిందువులు, క్రైస్తవులు, పార్షీలు అందరూ వచ్చేవారు. అక్బర్ గంటల తరబడి ఓపికగా వినేవాడు. అయితే చర్చలు వాగ్వాదాలుగా మారాయన్నమాట. వాగ్వాదాలు కాదు, ఒకరి మతాన్ని ఒకరు తిట్టుకోవడం, మా దేవుడే గొప్ప అంటే మా దేవుడే గొప్ప అని కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. అంటే ప్రయోగం విఫలమైందంటారు? ఒక విధంగా విఫలమైనా మరో విధంగా అక్బర్కు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. సత్యానికి ఒకే దారి లేదని, ఏ ఒక్క మతమూ సత్యానికి సంపూర్ణ హక్కుదారు కాదని అతను గ్రహించాడు. సరే, ఒకవైపు ఈ ఆధ్యాత్మిక అన్వేషణ జరుగుతుంటే మరోవైపు సామ్రాజ్య విస్తరణ ఆగలేదు. చాలామంది రాజపుత్ర రాజులు అక్బర్ ఆధిపత్యాన్ని అంగీకరించారు. కాని ఒక్కరు మాత్రం ఒప్పుకోలేదు. మేవార్ మహారాణా ప్రతాప్. అవును, షోలో రాణా ప్రతాప్తో మాట్లాడటానికి అక్బర్ తన సేనాని రాజా మాన్సింగ్ను పంపిన సన్నివేశం చాలా ముఖ్యమైంది. అది ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ కాదు, రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన సంఘర్షణ. ఆ సంభాషణను కాస్త వివరిస్తారా? రాణా ప్రతాప్ వాదన ఏంటంటే, మొఘలులకు లొంగిపోవడమంటే మా పూర్వీకుల గౌరవాన్ని, మా ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడమే. మేం స్వాతంత్ర్యాన్ని వదులుకోం. దానికి మాన్సింగ్ సమాధానం. మాన్సింగ్ అప్పటి రాజకీయ వాస్తవికతను చూపుతాడు. రాణాజీ, మీరు పాతకాలపు ఆలోచనల్లో ఉన్నారు. ఇప్పుడు దేశమంతా ఒకే సామ్రాజ్యం కింద ఏకమవుతోంది. అందులో భాగమైతేనే భవిష్యత్తు, స్థిరత్వం. ఒంటరిగా ఉంటే మిగిలేది ఏమీ ఉండదు అని వాదిస్తాడు. ఆత్మగౌరవం వర్సెస్ ఐక్యత. ఈ చర్చ విఫలమై హల్దీఘాటి యుద్ధానికి దారితీసింది. రాణాప్రతాప్ ఓడిపోయినా చివరి వరకు లొంగలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలా సంవత్సరాల తర్వాత రాణాప్రతాప్ చనిపోయాడని తెలిసినప్పుడు అక్బర్ కూడా బాధపడ్డాడట. అవునా? శత్రువు చనిపోతే సంతోషించాలి గదా. కాని అక్బర్ రాణాప్రతాప్ను ఒక గౌరవనీయమైన ప్రత్యర్థిగా చూశాడు. ఇది అక్బర్ వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని చూపిస్తుంది. తన ఈ సుదీర్ఘ రాజకీయ, ఆధ్యాత్మిక అన్వేషణలన్నిటికీ ఫలితంగా అక్బర్ ఒక కొత్త ఆలోచనను ముందుకు తెచ్చాడు. అదే దీన్-ఏ-ఇలాహీ. అవును, దైవమతం. ఇది వినగానే చాలా వివాదాస్పదంగా అనిపిస్తోంది. ఒక్క నిమిషం, అంటే ఇది ఒక కొత్త మతమా? చాలామంది అలా అనుకుంటారు. మంచి ప్రశ్న. షోలో చెప్పినట్లుగా ఇది ఒక కొత్త మతం కాదు. ఇది ఒక నైతిక నియమావళి, ఒక విధేయతా ప్రమాణం లాంటిది. విధేయతా ప్రమాణమా అంటే? ఇందులో చేరినవారు తమ ఆస్తి, ప్రాణం, గౌరవం, మతాన్ని చక్రవర్తి కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రమాణం చేయాలి. దీని ముఖ్య ఉద్దేశ్యం చక్రవర్తి పట్ల సంపూర్ణ విధేయత.
అంటే ఇది మతం కాదు రాజకీయం అంటారు. కాని దీన్ అంటే మతం అనే కదా అర్థం. దీనివల్ల మత పెద్దలు మరింత కోపంగించుకోలేదా? ఖచ్చితంగా. ఇది చాలా పెద్ద రిస్క్. ఉలేమాలు దీన్ని ఇస్లాంకు వ్యతిరేకమైనదిగా చూశారు. కాని అక్బర్ ఉద్దేశం వేరు. అతను రాజ్యాన్ని మతం నుండి వేరు చెయ్యాలనుకున్నాడు. పరిపాలనలో మత గ్రంథాల కన్నా ప్రజల సంక్షేమం, న్యాయం ముఖ్యమని నమ్మాడు. సరిగ్గా. దీన్ ఈ ఇలాహీ అనేది ఆ భావజాలానికి కట్టుబడి ఉండే కొద్దిమంది సన్నిహితుల బృందం మాత్రమే. దీనికి రుజువుగా షోలో ఒక అద్భుతమైన సీనుంది. అక్బర్ రాజా మాన్సింగ్ను ఇందులో చేరమనడిగితే అతను చాలా చమత్కారంగా, జహపనా, నేను హిందువును, మీరు ఆజ్ఞాపిస్తే ముస్లిం అవుతాను, కాని ఈ మూడో మతం గురించి నాకు తెలియదు అంటాడు. దానికి అక్బర్ నవ్వి ఊరుకుంటాడు, బలవంతం చేయడు. దీనితో అతని ఉద్దేశం స్పష్టమవుతుంది. ఇది బలవంతంగా రుద్దే సిద్ధాంతం కాదు. మొత్తం మీద ఈరోజు చర్చలో ఒక 13 ఏళ్ల బాలుడు ప్రతికూల పరిస్థితుల్లో సింహాసనమెక్కి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో కొత్త సంస్కరణలు తెస్తూ ఒక పరిణతి చెందిన చక్రవర్తిగా ఎలా ఎదిగాడో చూశాం. అతని లోతైన ఆధ్యాత్మిక జిజ్ఞాస, విభిన్న మతాల మధ్య సామరస్యం కోసం చేసిన ప్రయోగాలు, అధికారం, న్యాయం, విశ్వాసం వంటి సంక్లిష్ట ప్రశ్నలతో అతను నిరంతరం చేసిన సంఘర్షణ, ఇవన్నీ ఈ ఎపిసోడ్లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. అక్బర్ చేసినదంతా, ఈ ఇబాదత్ ఖానా చర్చలు, ఈ దీన్ ఈ ఇలాహీ, ఇవన్నీ అతని నిజమైన ఆధ్యాత్మిక అన్వేషణ? లేక హిందువులు, ముస్లింలు, రాజపుత్రులు, ఆఫ్ఘన్లు వంటి ఎన్నో విభిన్న వర్గాలున్న తన విశాల సామ్రాజ్యాన్ని తన సంపూర్ణ అధికారం కింద ఏకం చేయడానికి ఉపయోగించిన ఒక గొప్ప రాజకీయ ఎత్తుగడ. ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలిస్తున్నాం.